నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. ముందుగా మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అక్క. పద్మిని, నీకు మన ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ గురువు అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి, గురు రక్షణలో ఉండాలి. ఎందుకంటే గురువు మనల్ని సర్వ ఆపదల నుంచి రక్షిస్తారు, సర్వ గ్రహ దోషాల నుంచి రక్షిస్తారు. ఇంకా గురువు ఒక్కరు మనతో ఉంటే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి, సానుకూలంగా అయిపోతాయి. ఖచ్చితంగా సంవత్సరంలో వచ్చేటటువంటి 2 రోజుల కోసం మీరు ఖచ్చితంగా ఎదురు చూస్తుంటారు. మీలాగే గురువు అనుగ్రహం పొందాలి అనుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎదురు చూస్తారు. అటు మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి దత్త జయంతి, అలాగే ఆషాఢ మాసంలో ఆషాఢ పూర్ణిమ రోజు వచ్చేటటువంటి వ్యాస పూర్ణిమ. ఇది కాకుండా మధ్యలో మన శ్రీపాద శ్రీవల్లభుల జన్మదినోత్సవం, అది వినాయక చతుర్థి రోజే వస్తుంది అనమాట. భాద్రపద మాసం. మన విఘ్నాలు సంకటాలు తొలగించడం కోసం ఆ రోజు స్వామి మళ్ళీ ఆ జన్మ తీసుకొని ఆ నక్షత్రాన్ని ఎంచుకొని తులారాశిలో జన్మించి చిత్తా నక్షత్రంలో జన్మించి ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఆయన పుట్టినరోజు, విఘ్నేశ్వరుడి వినాయక జయంతి కూడా అదే రోజు. అద్భుతం, అద్భుతం. మరి వచ్చేస్తోంది వ్యాస పూర్ణిమ. రేపు 29వ తారీఖు బుధవారం వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ. మరి మన దత్తపీఠంలో ఏమేం వేడుకలు జరగబోతున్నాయి, అలాగే ఎట్లా ఆ రోజును వినియోగించుకోవాలి, స్వామి అనుగ్రహాన్ని పొందటానికి మేము ఎలా ఆయనను ఆరాధన చేసుకోవాలి, అలాగే చాలా విశేషంగా గురుపాదుకల్ని కూడా మీరు ప్రత్యేకంగా ఔదంబర వృక్షాంతో చేయించినటువంటి గురుపాదుకల్ని కూడా చేయించారు. ఆ రోజు విశేషంగా మన పీఠంలో వీటికి కూడా పూజ జరుగుతుంది. ఆ తర్వాత దత్త భక్తులకి ఇవి అందించేటటువంటి ప్రక్రియ కూడా ఉంది. కాబట్టి ఎవరెవరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా పద్మిని. అయితే ఈ గురుపాదుకలు గనక వాళ్ళకి వెళ్ళాలి అని అంటే, ఎవరైతే మనము అక్కడ గురు పౌర్ణమి రోజు నిర్వహించే దత్తాత్రేయ అఘోర పాశుపతి హోమము, అలాగే సత్యదత్త వ్రతానికి ఇంకా అభిషేకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో, అంటే స్వామికి చేసే ఫలాభిషేకానికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఈ గురుపాదుకలు, అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి పటము, అలాగే వైజయంతి మాల, విభూది ఇవన్నీ ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. స్వామి ఎంత అందంగా ఉంటారో చెప్పలేను, దిష్టి తగులుతుంది. అబ్బా నిజంగా ఇలా పటం వస్తుంది, వైజయంతి మాల వస్తుంది, విభూతి కూడా, గురుపాదుకలు ఎలాగో వస్తాయి. ఈ గురుపాదుకలు ఇవన్నీ కూడా మనము పూజలు నిర్వహించి వాళ్ళందరికీ పంపటం జరుగుతుంది, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి. ఇక గురు పౌర్ణమి రోజు ముందుగా దత్తాత్రేయ స్వామి పాదుక అభిషేకము. స్వామి పాదాలు ఉన్నాయి, పాదుకలు ఉన్నాయి మన దగ్గర, వెండి పాదుకలు కూడా. వాటికి భక్తులు స్వయంగా వాళ్ళ హస్తాలతో అభిషేకం చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా వాళ్ళ ఇంటి నుంచి పంచామృతాలతో వచ్చేసి చేసుకోవచ్చు, లేదా మన పీఠంలో కూడా అవైలబుల్ ఉండేలా చేస్తున్నాము. అందరికి కూడా దత్త పాదుక అభిషేకము ఎటువంటి రుసము లేకుండా ఫ్రీగా అందరూ కూడా గురు పాదుకలకి అభిషేకం చేసుకునే అవకాశం ఇస్తున్నాం మనం. అలాగే స్వామిని దర్శించుకోవటానికి, పాదుక అభిషేకం చేయటానికి వీటన్నిటికీ ఎటువంటి రుసము లేదు. అలాగే అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు. దత్తబంధువులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము మన పీఠంలో జరిగే పూజలకి. ఇక 29వ తారీఖు దత్త పాదుక అభిషేకం ఉంటుంది. తర్వాత దత్తాత్రేయ స్వామి హోమం ఉంటుంది, అఘోర పాశుపతి హోమము. తర్వాత సాయంత్రము నేరేడ ఫలాలతో అభిషేకం ఉంటుంది. ఎందుకు అంటే శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం అనమాట నేరేడు ఫలాలు, శ్రీరాముడికి కూడా. దాన్ని ఫ్రూట్ ఆఫ్ గాడ్ అంటారు, గాడ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే నేరేడు పండులో ఉండే పర్పుల్ అనేది కృష్ణుడికి సిగ్నిఫికెన్స్ అనమాట. అలాగే శని దోషాలు కూడా తొలగుతాయి నేరేడు పళ్ళతో చేస్తే. అలాగే రాహుకి సంబంధించిన దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే మనకి స్థిరత్వం వస్తుంది. మనకి ఎవరికైనా చాలా ఒంట్లో నీరసం, శక్తి కోల్పోయినట్టు ఉంటే ఈ నేరేడు పండుని ప్రసాదంగా స్వామికి సమర్పించి స్వీకరిస్తే ఆ పునర్శక్తి అనేది ఒంట్లో వస్తుంది అనమాట. అద్భుతం. అందుకే ఈసారి నేరేడు ఫలాలతో అభిషేకం అంటే స్వామివారి మొత్తం విగ్రహం అంతా కూడా ఆమ్ల ఫలాలతో ఎలా అయితే, అంటే మామిడి పళ్ళతో ఎలా అయితే చేస్తారో అలాగే నేరేడు ఫలాలతో. అద్భుతం. ఇక ఆ రోజు సాయంత్రం భజన ఉంటుంది, భజన జైమింగ్ ఉంటుంది. తర్వాత మర్నాడు గురువారం వచ్చింది, ఆ రోజు సత్యదత్త వ్రతం ఉంటుంది, సామూహిక సిద్ధమంగళ స్తోత్రము, కమల పూలతో పుష్పార్చన స్వామికి కమలాలతో. అలాగే ఆ రోజు పల్లకి ఉత్సవం మర్నాడు. 2 రోజుల కార్యక్రమాలు ఇవి ఉంటాయి. 29, 30 తారీఖు 2 రోజులు పల్లకి ఉత్సవం కూడా కావాల్సిన వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. మొదటి రోజు పల్లకి ఉత్సవం ఉండదు, గురువారం ఉంటుంది కాబట్టి ఒక 3 మాత్రం అవకాశం. వాళ్ళ ఇంటికి వెళ్తారు.
లేదు స్వామి ఇక్కడే మన పీఠం దగ్గరే, పీఠంలోనేనా? పీఠంలో నిర్వహిస్తాం ఓకే, పల్లకి ఉత్సవం. అద్భుతం అక్క. సో చాలా చాలా వైభవపేతంగా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడుతున్నాయి మన శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠంలో, హైదరాబాద్ నిజాంపేటలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠంలో. అందరికీ ఇదే మా ఆహ్వానం. ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. ముందైతే ఏం చేసినా చేయకపోయినా స్వామిని చూడండి కనులారా. అంతే. స్వామిని ఫీల్ అవ్వాలి అక్కడికి వచ్చి చూస్తే. ఆయన మనోహరమైనటువంటి స్వరూపము. ఒకరు వదిలి వచ్చారు, వెళ్ళలేము అసలు వాళ్ళు స్వామిని మనని వీడియోస్ లోనే చూస్తూ ఉంటారు. సడన్ గా చాలా అనారోగ్య సమస్య వచ్చింది, అమెరికాలోనే ఉంటారు, ఇక్కడ కూడా కాదు. అసలు చాలా హెల్త్ కండిషన్స్ అస్సలు బాగాలేదన్నమాట. స్వామి దగ్గరికి వచ్చి స్వామి నిన్నే నమ్ముకున్నామని నమస్కరించుకొని ఆయన ఆరోగ్యం బాగుంటే వెంటనే ఆయన బయటపడితే అంటే ఇంకా ప్రాణాపాయ స్థితి అది, ఇంకా చెప్పలేం. అలాంటి స్థితిలో నుంచి స్వామి బయట వేశారు, వెంటనే వాళ్ళు అన్నదానం చేశారు. అద్భుతం. అలా ఎంతమంది ప్రాణాలు స్వామి కాపాడుతూ ఉంటారో మనం చెప్పలేం. ఆయన దగ్గరికి వచ్చి అడగాలంతే. అంతే. ఏ కష్టం ఉందో చెప్పుకోండి వచ్చి స్వామికి. మీరు వచ్చి చెప్పుకుంటే స్వామి తప్పకుండా వింటారు. అద్భుతం, అద్భుతం. చాలా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ అందరికీ అంటే ఇప్పుడు పాశుపత హోమం జరగబోతుంది కదా, అందులో మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పార్టిసిపేట్ చేయాలా, లేకపోతే ఎవరైనా ఒకరు వచ్చినా పర్వాలేదు? ఎవరైనా ఒకరు వచ్చినా పర్వాలేదు, లేదా వాళ్ళ గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నా పర్లేదు. గోత్రనామాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా మనం ఇవి ఇంటికి పంపిస్తాం. ఇవన్నీ పంపిస్తారు. పాదుకలు, పటము, వైజయంతి మాలను ఏం చేయాలక్క? వైజయంతి మాలని వాళ్ళు వేసుకోవచ్చు, ధారణ ధరించవచ్చు. చాలా మంచిది. చాలా మెంటల్ పీస్ వస్తుంది, స్పిరిచువల్ గ్రోత్ వస్తుంది. చాలా అసలు వాళ్ళ ఓరా చేంజ్ అవుతుంది వైజయంతి మాలతో. అది కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైంది కదా అది. అవును, కృష్ణుడితో కనెక్టెడ్ వైజయంతి మాల, ఆ బీడ్స్. రైట్, అద్భుతం. సో ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి మీరు సుదూర ప్రాంతంలో ఉన్నప్పటికీ గోత్రనామాలు ఇచ్చుకునైనా ఈ కార్యక్రమంలో పాల్గొనొచ్చు. మీ గోత్రనామాలు అవి చదివిన వీడియోస్ కూడా అందించడం జరుగుతుంది. సో ఖచ్చితంగా పాల్గొనండి, స్వామి ప్రసాదాన్ని స్వీకరించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం లత గారి నంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా చాలా సంతోషం అక్క, చాలా వైభవంగా జరగాలి కార్యక్రమం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఏమాత్రం స్వామి అవకాశం ఇచ్చినా నేను ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా స్వామిని అసలు విడిచిపెట్టవు, నాకు తెలుసు. మీకు తెలుసు కదా, ఏమైనా అడ్డొస్తేనే మిస్ అవుతాను, అదర్వైజ్ మిస్ అవను. అవును. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త.